బ్రేకింగ్ చూస్తున్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ లో చెలరేగిన మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. 4 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ఇక మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్న దృశ్యాలను మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి రానట్టు తెలుస్తుంది. కెమికల్ తో కలిపిన వాటర్ తో మంటలు ఆర్పడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ప్లాస్టిక్ గోడౌన్ కావడంతో దట్టంగా మంటలు అలుముకున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు పొగ కూడా ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఆ పొగ పీల్చడంతో స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. అగ్నిమాపక ఉద్యోగి కూడా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. ఇక హుటాహుటిన అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ దత్తసాయి కాంప్లెక్స్ లో ఒక అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం చెప్పాలి. ప్రస్తుతం మనం ఫైర్ యాక్సిడెంట్ స్పాట్ లో ఉన్నాం. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం ఇంకా ప్రస్తుతం ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. దాదాపు 4 గంటలు అవుతోంది. మంటల్ని కంట్రోల్ చేయడానికి అయితే అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఏ బిల్డింగ్ ఉందో ఈ కమర్షియల్ బిల్డింగ్, ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్ సంబంధించిన మెట్రో స్టేషన్ ఆనుకునే ఉంటుంది. దీని పక్కనే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఉండడం కావచ్చు, మిగతా పక్కనే కమర్షియల్ బిల్డింగ్ చాలా ఉన్నాయి. దీంతో కొంత ఆందోళన వ్యక్తమైంది. మనం ఒక్కసారి చూడొచ్చు విజువల్స్ లో పొగ ఏ విధంగా వ్యాపిస్తుంది. అంటే మంటలు పూర్తిగా కంట్రోల్ అయినప్పటికీ కూడా స్మోక్ మాత్రం చాలా పెద్ద స్థాయిలో వస్తుంది. అంటే కారణం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే అంతస్తు ఉందో 4వ అంతస్తు, ఆ 4వ అంతస్తులో ముందు ఫైర్ వచ్చింది. ఆ ఫైర్ 3వ అంతస్తు కూడా వ్యాపించింది. అంతా కూడా ప్లాస్టిక్ సంబంధించినటువంటి గోడౌన్ అందులో మెయింటైన్ చేస్తుంది. ఎన్నిసార్లు ఇటు ప్రమాదాలు జరుగుతున్నా ఈ నిబంధనల విరుద్ధంగా గోడౌన్స్ ను మెయింటైన్ చేయడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. మొత్తం 4 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను దాదాపు కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. మంటలను కంట్రోల్ చేసే క్రమంలో లోపలికి వెళ్లి కొంత రెస్క్యూ చేసే క్రమంలో ఒక సిబ్బంది కూడా ఆ పొగ కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడ్డాడు, అస్వస్థతకు గురయ్యాడు. దాంతో వెంటనే అతన్ని ఆసుపత్రి తరలించారు. అయితే ఈ మధ్య కాలంలో మన జూబ్లీహిల్స్ లో మనం చూసాం, సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. ముఖ్యంగా వస్తువులు స్టోర్ చేయడం కావచ్చు, లేదంటే ప్లాస్టిక్ వస్తువులకు సంబంధించిన వాటిని స్టోర్ చేయడం కావచ్చు, కొన్ని చోట్ల గోడౌన్లు ఏర్పాటు చేయడం, ఇలాంటివే ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నట్టుగైతే మనకు తెలుస్తుంది. ఈ ప్రమాదాల కారణం ప్రధానంగా ఆ స్టోర్ చేయడం మూలంగానే ఈ ప్రమాదం జరుగుతుంది. అయితే చూస్తున్నాం మొత్తం కంప్లీట్ వాటర్ ద్వారా వాటిని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. మొత్తం ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి, ముఖ్యంగా క్రాస్ రోడ్స్ ఆర్టీసీ క్రాస్ లోని ప్రధాన చౌరస్లోని ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో భారీగా ట్రాఫిక్ జామ్ జరిగింది. దాంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పొగలు కూడా దట్టంగా వ్యాపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ఇబ్బంది పడ్డారు. అయితే ముందు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం 4 సిబ్బంది లోపల ఉన్నట్టుగా చెప్తున్నారు. వారందరినీ వెంటనే రెస్క్యూ చేసి బయటకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మొత్తం గ్లాసెస్ ను బ్రేక్ చేసి లోపల ఉన్న మంటల్ని అదుపు చేశారు. ఆ దృశ్యాలు కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. పూర్తి స్థాయిలో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం. మంటలు అయితే దాదాపు కంట్రోల్ అయ్యాయి, కానీ ఇంకా లోపల మాత్రం కొంత ప్లాస్టిక్ వస్తువులు కాబట్టి ఆ స్మోక్ ఉంది. ఆ స్మోక్ కారణంగా ఇబ్బంది తలెత్తుందని చెప్తున్నారు. చూస్తున్నాం 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో నిర్విరామంగా మంటలను కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. వరుసగా జరుగుతున్న ఇలాంటి ఇన్సిడెంట్స్ మాత్రం ఇబ్బంది కలిగిస్తున్నాయి. మనం చూడొచ్చు మొత్తం గ్లాసెస్ అన్ని కూడా బ్రేక్ చేసి అద్దాలన్నీ కూడా పగలగొట్టి మరి లోపలికి వాటర్ ద్వారా మంటల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఈ కమర్షియల్ బిల్డింగ్లలో ఇట్లా రోజుల తరబడి గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నా వాటిని గుర్తించకపోవడం మాత్రం ఖచ్చితంగా బాధాకరం అని చెప్పాలి. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఈ యొక్క సిబ్బంది తీరులో మాత్రం మార్చుకోవడం చూడొచ్చు. ఫైర్ సిబ్బంది ఇంకా శ్రమిస్తూనే ఉన్నారు, మంటల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఆపరేషన్ ఇంకా పూర్తిగా అంటే ఈ యొక్క ఆపరేషన్ ముగియడానికి ఇంకొక గంట సమయం పట్టొచ్చినటువంటి విషయాన్ని అయితే మనకు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా సాయంత్రం అందరూ ఇంటికి వెళ్లే సమయంలో ఒక్కసారిగా ఇన్సిడెంట్ తీవ్ర కలకలం అయిపోయింది చెప్పాలి. ఒక్కసారిగా అంటే అంతా ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సందర్భం కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారి చూడొచ్చు, పోలీసులు కూడా లోకల్ పోలీసు అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. పోలీస్, ఆ తర్వాత రెవెన్యూ టీమ్స్, ఆ తర్వాత ఫైర్ సిబ్బంది అంతా కూడా
పూర్తి స్థాయిలో మంటల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఫైర్ అధికారి కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఫైర్ సిబ్బంది, ఫైర్ ఆఫీసర్స్ కూడా స్వయంగా దగ్గరే ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తున్న దృశ్యాలు మనం క్లియర్గా చూడొచ్చు. మొత్తం మీద అంటే ఇన్సిడెంట్ మాత్రం తీవ్ర కలకలం రేపింది. వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మనం చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. ఎక్కడెక్కడైతే మెయిన్గా మంట స్టార్ట్ అయిందో, ఆ స్మోక్ ఉందో, వాటిని కూడా పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం ఆల్రెడీ సిబ్బంది చేస్తున్నారు. 4 ఫైర్ ఇంజిన్ల సహాయంతో, ఆల్రెడీ ఇంకొక ఫైర్ ఇంజిన్ కూడా రప్పించారు, కానీ ఇప్పుడు దాని అవసరం లేదని చెప్తున్నారు. 4 ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఇన్సిడెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. సార్ ఇంకా ఎంత టైం పడుతుంది సార్? నేను సివిల్లో ఉన్నా, ఒక 2 minutes చేసుకుంటాను. అయిపోయింది, ఫైర్ అయిపోయింది. 10 minutes దాదాపు కంట్రోల్ అయిందని చెప్పేసి ఇటు ఫైర్ ఆఫీసర్ చెప్తున్నారు. ఏదేమైనా నగరంలో వరుస ఘటనలు అయితే కలకలం రేపుతుందని చెప్పాలి. వరుస ఘటనలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా నగర వ్యాప్తంగా ఇప్పటికైనా కనీసం వాణిజ్య కార్యకలాపాలు నడిపించే బిల్డింగ్లలో ఎక్కడెక్కడైతే ఈ గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నారో వాటిపై ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. మల్లేష్తో కలిసి రమణ, HN TV, హైదరాబాద్.